హలో గైస్, వెల్కమ్ టు ది ఛానల్ తెలుగు సాఫ్ట్వేర్ కుర్రాడు. సో గైస్, ఈ వీడియోలోని ఫ్రీలాన్సింగ్ కంప్లీట్ రోడ్ మ్యాప్ని అయితే మీకైతే చెప్తాను. ఈ రోడ్ మ్యాప్ని ఫాలో అయితే డెఫినెట్గా మీరు ఫ్రీలాన్సింగ్లో సక్సెస్ అయితే అవుతారు గైస్. సో గైస్, ఈ వీడియోలోని ఫ్రీలాన్సింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, క్లయింట్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ ఫ్రీలాన్సింగ్ చేయడం వల్ల ఎంతవరకు మనీ ఎర్న్ చేయొచ్చు అండ్ ఎలా మనీ ఎర్న్ చేయొచ్చో మీకు చెప్తాను. అండ్ ఎలాంటి డొమైన్స్లోని ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయో వాటి గురించి కూడా మీకైతే చెప్తాను గైస్. సో బిఫోర్ గెట్ ఇన్ టు ద వీడియో, వాట్ ఈస్ ఫ్రీలాన్సింగ్? సో ఫ్రీలాన్సింగ్ అంటే ఒక ఇండిపెండెంట్ జాబ్ గైస్. సో ఫ్రీలాన్సింగ్ చేయడానికి ఎలాంటి డిగ్రీ, ఎలాంటి CGPA అవసరం లేదు. ఫ్రీలాన్సింగ్ అనేది మనం ఎక్కడుండనే చేయొచ్చు. మీరు ఆఫీస్కే రావాలి, టైమింగ్స్ ఫాలో అవ్వాలి, ఎలాంటి రూల్స్ అయితే ఉండవు. ఒక సైడ్ ఇన్కమ్ లాగా లేకపోతే ఒక ఫుల్ టైమ్ జాబ్లో కూడా మనం ఫ్రీలాన్సింగ్ మనం అయితే కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. మనం ఫ్రీలాన్సింగ్ ప్రాపర్గా చేస్తే మంత్లీ 50,000 to 60,000 వరకు అయితే ఈజీగా అయితే మనం అయితే ఎర్న్ అయితే చేయొచ్చు గైస్. సో నౌ ఫ్రీలాన్సింగ్ ఎలా స్టార్ట్ చేయాలి దాని గురించి అయితే మీకు అయితే చెప్తాను ఇప్పుడు. సో ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేయాలంటే మన దగ్గర ఉండాల్సిన మొదటి రిక్వైర్మెంట్ ఏంటంటే స్కిల్ గైస్. మీరు ఖచ్చితంగా ఒక పర్టికులర్ స్కిల్ అనేది మీ దగ్గర అయితే ఉండాలి. ఓకే, ఆ స్కిల్లో మీరు మాస్టర్ అయి ఉండాలి. అప్పుడే మీరు ఫ్రీలాన్సింగ్ జర్నీలో సక్సెస్ఫుల్గా అయితే సర్వైవ్ అయితే అవుతారు గైస్. ఓకే, ఇన్ కేస్ మీ దగ్గర ఎలాంటి స్కిల్ లేకపోతే కానీ ఫ్రీలాన్సింగ్లో రావాలని ఇంట్రెస్ట్ ఉంటే తక్కువ టైంలో ఏ స్కిల్ అయితే నేర్చుకోగలుగుతామో ఒక స్కిల్ని అయితే నేర్చుకోండి. స్కిల్ నేర్చుకున్న తర్వాత ఆ స్కిల్ బేస్ చేసుకుని ప్రాజెక్ట్స్ అయితే చేయండి గైస్. సో ప్రాజెక్ట్స్ చేసుకొని పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాలి. పోర్ట్ఫోలియో అంటే ఏంటంటే ఆ పోర్ట్ఫోలియో చూడగానే ఎవరికైనా మీ స్కిల్స్ ఏంటి, మీ క్యాపబిలిటీస్ ఏంటి, ఎలాంటి వాటి మీద మీరు వర్క్ చేశారు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీటన్ని డీటెయిల్స్ వాళ్ళకి ఈజీగా అయితే తెలుస్తాయి గైస్. అలాంటి పోర్ట్ఫోలియో ఒక ఎంగేజింగ్ అండ్ ఎఫెక్టివ్ పోర్ట్ఫోలియో అయితే మీరైతే బిల్డ్ చేసుకోవాలి. మీరు ఆ స్కిల్లో మాస్టర్ అయితే అయిపోయారు, పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకున్నారు, ప్రాక్టికల్ నాలెడ్జ్ తెచ్చుకున్నారు, ప్రాజెక్ట్స్ చేశారు. ఇప్పుడు మీరు మీ క్లయింట్ సర్చింగ్ అనేది మీరైతే స్టార్ట్ చేయాలి గైస్. సో నెక్స్ట్ వచ్చేసి మీ క్లయింట్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ డిఫరెంట్ వేస్లో మీ స్కిల్ అనేది మీరైతే ప్రమోట్ చేసుకోవాలి. అప్పుడే క్లయింట్స్ మీ మీద ఇంట్రెస్ట్ అయితే చూపెడతారు మీకైతే వర్క్ అయితే ప్రొవైడ్ చేయడానికి. ఫస్ట్ వన్ వచ్చేసి రిఫరల్ గైస్. ఇన్ కేస్ మీ వర్క్ రిలేటెడ్గా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో రిఫర్ చేయమని మిమ్మల్ని అయితే అడగవచ్చు. వాళ్ళ ద్వారా వాళ్ళు మిమ్మల్ని రీచ్ అవుట్ అవుతారు, అలా మీకు వర్క్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది ఫస్ట్ టైప్. సెకండ్ టైప్ అంటే ఏంటంటే మీకు దగ్గరలోనే మీరు డైరెక్ట్గా క్లయింట్స్ని అయితే రీచ్ అవ్వడం. మీ స్కిల్స్ బేస్ చేసుకొని తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఆ రిక్వైర్మెంట్ ఉందని తెలిస్తే డైరెక్ట్గా వాళ్ళని కలవడం, మీ పోర్ట్ఫోలియోని, మీ స్కిల్ సెట్ని వాళ్ళకైతే చూపించడం, అలా కూడా మన క్లయింట్స్ని ఫైండ్ చేయొచ్చు. థర్డ్ వన్ వచ్చేసి కంటెంట్ మార్కెటింగ్. ఏదైతే స్కిల్ మీరు ప్రమోట్ చేయాలనుకుంటున్నారో ఆ స్కిల్ని కంటెంట్ ద్వారా ప్రమోట్ చేస్తారు గైస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, ఆ ప్లాట్ఫామ్స్లోనే ఒక చిన్న వీడియో క్లిప్ చేసి లేకపోతే ఒక బ్లాగ్ క్రియేట్ చేసి వాటి ద్వారా మీ స్కిల్స్ని మీరైతే సోషల్ మీడియాలో అయితే ప్రమోట్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి సోషల్ మీడియా కంటెంట్ అకౌంట్ లేకపోతే ఇన్ కేసు మీకు తెలిసిన వాళ్ళ సోషల్ మీడియా కంటెంట్ ప్లాట్ఫామ్స్లో కూడా మీ స్కిల్స్ని ప్రమోట్ అయితే చేసుకోవచ్చు. అలా కూడా మీ క్లయింట్స్ని అయితే మీరైతే ఫైండ్ అవుట్ అయితే చేయొచ్చు గైస్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మనం ఆన్లైన్లో సెర్చ్ చేస్తే ఫ్రీలాన్సింగ్ నెట్వర్కింగ్ ఈవెంట్స్ అయితే అవుతుంటాయి రెగ్యులర్గా. ఆ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసి అందులో కూడా మనం క్లయింట్స్ని అయితే ఫైండ్ అయితే చేయొచ్చు. సో నెక్స్ట్ ఫిఫ్త్ టైప్ వచ్చేసి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ గైస్. సో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మనం గ్లోబల్లీ మనం అయితే క్లయింట్స్ని అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు త్రూ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. సో ఇక్కడ మనకి డిఫరెంట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. అప్వర్క్, ఫైవర్, ఫ్రీలాన్సర్, అఫ్ కోర్స్ లింక్డ్ఇన్, టాప్టాల్, గురు, ఇలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. ఈ ప్లాట్ఫామ్స్లోని మనం ప్రొఫైల్ బిల్డ్ చేసుకొని మన పోర్ట్ఫోలియోని అప్డేట్ చేసి మనం రెగ్యులర్గా అందులో యాక్టివ్గా ఉంటే డెఫినెట్గా ఈ ప్లాట్ఫామ్స్ ద్వారా మనం క్లయింట్స్ని అయితే రీచ్ అవుట్ అయితే అవ్వచ్చు. సో ఇలా మనం డిఫరెంట్ వేస్లోని మనం క్లయింట్స్ని అయితే ఫైండ్ అవుట్ అయితే చేయొచ్చు గైస్. సో ఈ ప్రాసెస్లోని మనకి చాలా పేషెన్స్ అయితే ఉండాలి. మనం రెగ్యులర్గా యాక్టివ్గా ఉంటూ ఈ సర్చింగ్ అనేది చేస్తూ ఉండాలి గైస్. అప్పుడే మన క్లయింట్స్ దొరకడానికి మోస్ట్ ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో గైస్, నెక్స్ట్ వన్ వచ్చేసి హౌ మచ్ యూ ఎర్న్. ఫ్రీలాన్సింగ్లోని ఎర్నింగ్ అనేది డిఫరెంట్ వేస్లో ఉంటుంది. అవర్లీ వైజ్గా ఉంటుంది, కాంట్రాక్ట్ బేస్డ్ ఉంటుంది, ప్రాజెక్ట్ వైజ్గా అయితే ఉంటుంది. ఈ వే ఆఫ్ పేమెంట్ అనేది మీ వర్క్ స్టార్ట్ అవ్వక ముందే డిస్కషన్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకొని మీకు అమౌంట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం ఫుల్ టైం కింద ఫ్రీలాన్సింగ్ చేస్తే మనకి రెగ్యులర్గా వర్క్ ఉంటే మంత్లీ 50,000 to 60,000 అయితే మనం అయితే ఎర్న్ చేయొచ్చు. ఇక్కడ మీరు ప్రొఫైల్ని ప్రమోట్ చేస్తున్నప్పుడు మీ ప్రైజెస్ అనేది ఇనీషియల్గా తక్కువగా ఉంచుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎప్పుడైతే మీకు ఎక్స్పీరియన్స్ పెరుగుతుందో, వర్క్ అలోకేట్ అవుతుందో దాన్ని బేస్ చేసుకుని మీ ప్రైజెస్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మీకు ఇనీషియల్గా మోర్ విజిబిలిటీ ఉంటుంది. దాని తర్వాత మార్కెట్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకుని మీ ప్రైజ్ని అయితే మీరైతే ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు గైస్. ఈ ప్రాసెస్లో ఏంటంటే ఈ ఫ్రీలాన్సింగ్ అనేది ఒక ఇండివిజువల్ వర్క్ కాబట్టి ఏదైతే స్కిల్లో ఉందో ఆ స్కిల్లో మనం అప్ టు డేట్గా ఉండాలి, కొత్తవి నేర్చుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి రెగ్యులర్గా వర్క్ ఉండడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా అయితే ఉంటాయి. దాంతోపాటుగా ఎప్పుడు ఒకే క్లయింట్ దగ్గర ఉండిపోకుండా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్లయింట్కి వర్క్ చేస్తుంటే
ఆ క్లయింట్ దగ్గర ఉండిపోకుండా ఆ క్లయింట్కి వర్క్ చేస్తూ వేరే క్లయింట్కి కూడా మీరైతే ట్రై చేస్తూ ఉండాలి గైస్. అప్పుడు మీకు రెగ్యులర్గా వర్క్ ఉండడానికి మోస్ట్ ఛాన్సెస్ అయితే ఉంటుంది గైస్. ఒక సేఫ్ సైడ్ లాంటిది అనమాట. ఒక సెకండ్ క్లయింట్కి ట్రై చేయడం, ఇంకో టూ త్రీ క్లయింట్స్కి కంటిన్యూస్గా వర్క్ చేయడం ఒక సేఫ్ సైడ్ లాగా మనం అయితే పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఏ డొమైన్స్లో మనకి ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు. సో డిఫరెంట్ డొమైన్స్ అయితే మనకి ఫ్రీలాన్సింగ్లో అయితే ఉన్నాయి గైస్. సో వీడియో ఎడిటింగ్, కంటెంట్ క్రియేషన్, ప్రోగ్రామింగ్, వెబ్ డెవలప్మెంట్, యాప్ డెవలప్మెంట్ అండ్ రైటింగ్, డిజిటల్ మార్కెటింగ్, టెస్టింగ్, డిజైనింగ్, డేటా అనలిటిక్స్, ఇలా డిఫరెంట్ డొమైన్స్లో మనకు ఫ్రీలాన్సింగ్లో ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. మీ దగ్గర ఏదైతే స్కిల్ ఉందో ఆ స్కిల్తోనే ఈ ఫ్రీలాన్సింగ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో సెర్చ్ చేయండి. దాన్ని బేస్ చేసుకుని మీకు అయితే ఐడియా వస్తుంది. సో మీ స్కిల్ బేస్ చేసుకుని ఎలా ఏవైనా ఆపర్చునిటీస్ ఉన్నాయా లేదా అని. ఇన్ కేస్ లేకపోతే మీరు నేర్చుకోగలిగిన స్కిల్ నేర్చుకొని అప్పుడు ఫ్రీలాన్సింగ్ అయితే స్టార్ట్ చేయండి గైస్. సో ఈ ఫ్రీలాన్సింగ్ అనేది మీకు ఒక సైడ్ ఇన్కమ్ కింద, ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద కూడా చేసుకోవచ్చు. ఇన్ కేస్ అలా కాదు నేను ఫుల్ టైం కింద కూడా చేసుకుంటానంటే దానికి కూడా పాసిబిలిటీ అయితే ఫ్రీలాన్సింగ్లో అయితే ఉంది. సో గైస్, ఈ వీడియోలోని ఫ్రీలాన్సింగ్ గురించి అన్ని డీటెయిల్స్ మీతో అయితే షేర్ చేశాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దయచేసి వీడియోని అయితే లైక్ చేయండి గైస్. అండ్ ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. నేను డెఫినెట్గా రిప్లై అయితే ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.